మకర సంక్రాంతి రోజున జరిగే చిన్న పొరపాటు కూడా ఏడాది మొత్తం ప్రభావం చూపుతుందని నమ్మకం. ఈ పవిత్ర దినంలో కొన్ని పనులు నివారించాల్సిందిగా శాస్త్రాలు సూచిస్తున్నావేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. 4 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ సమయంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. అయితే మకర సంక్రాంతి రోజున జరిగే చిన్న పొరపాటు కూడా ఏడాది మొత్తం ప్రభావాన్ని చూపుతుంది. మకర సంక్రాంతి రోజు నాడు దక్షిణ దిశలో ప్రయాణించడం శుభప్రదం కాదు. ఈ సమయంలో సూర్యుడు ఉత్తరాయణంలో ఉంటాడు. దక్షిణ దిశలో ప్రయాణించడం సూర్యుని సానుకూల శక్తికి వ్యతిరేకమని పరిగణిస్తారు. అలాంటి ప్రయాణం ఆర్థిక నష్టం, పనిలో అంతరాయం లేదా అవాంఛిత ఇబ్బందులకు కారణమవుతుందని, మీరు ఒకవేళ ప్రయాణించాల్సి వస్తే సూర్యుడికి నీటిని సమర్పించి ఓం సూర్యాయ నమః అని జపించండి. వాస్తు శాస్త్ర ప్రకారము ఈ రోజున ఉత్తరం లేదా తూర్పు దిశలో ప్రయాణించడం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. సంక్రాంతి రోజున నువ్వులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, కానీ ఈ రోజు నల్ల నువ్వులను దానం చేయడం నిషిద్ధంగా పరిగణిస్తారు. నల్ల నువ్వులు శనిగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే మకర సంక్రాంతి రోజున సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నల్ల నువ్వులను దానం చేయడం వల్ల సూర్యుడు శని మధ్య అసమతుల్యత పెరుగుతుంది. ఇది డబ్బు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. బదులుగా తెల్ల నువ్వులు, బెల్లం, చక్కెర లేదా కిచిడి దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. మకర సంక్రాంతి రోజున శరీరం, మనస్సు రెండింటిని స్వచ్ఛంగా ఉంచుకోవడం అవసరమని భావిస్తారు. ఈ రోజున మాంసాహారం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు లేదా భారీ ఆహారం తినకూడదు. తామస ఆహారమే శక్తిని బలహీనపరుస్తుంది. ఇది ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక శాంతి, ఆరోగ్య స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ పవిత్రమైన రోజున కోపం, అసత్యానికి దూరంగా ఉండాలి. ప్రత్యేక సంయమనం పాటించడము మంచిది. సూర్య